హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో అంటే ఇప్పుడు నేను మండే రోజు పోస్ట్ చేసే వీడియో సండే రోజే షూట్ చేశానండి. సాటర్డే నైట్ నేను మా బ్రదర్ వాళ్ళది గృహప్రవేశం ఉంటే వెళ్ళాను. వెళ్ళి అంటే నైట్ అంతా కొద్దిగా అక్కడ ఉండి మార్నింగ్ వచ్చేపాటికి లేట్ అయింది. అయినా సరే చేసుకునే పనులన్నీ అంటే మార్నింగ్ చేసుకునే పనులన్నీ వీడియో షూట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ పనులన్నీ వీడియో చేశాను, కానీ వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఇక మళ్ళీ నేను 12కి మళ్ళీ ఆ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని నేను సండే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. సండే చేయాల్సిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నా కదా, రేపు మంగళవారం పోస్ట్ చేయాల్సిన వీడియోని నేను బుధవారం 9 o'clockకి పోస్ట్ చేస్తాను అండి. మన ఛానల్లో ఈ చిన్న టైం అడ్జస్ట్ని మీరు ఫాలో అవుతూ వీడియోస్ని మాత్రం కంటిన్యూ చేయండి. ఇక నెక్స్ట్ నా పనిలోకి వచ్చేస్తే అన్నట్టు ఒక చిన్న మాట, ఎవ్రీ సండే నేను చేసుకునే పనుల గురించి కాకుండా చిన్న చిన్న టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా. ఈరోజు ఈ వీడియోలో మాట్లాడే టాపిక్స్ ఏంటంటే పిల్లలకు అలవాటు చేయాల్సినవి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి. మీకు నేను మాట్లాడే టాపిక్స్ నచ్చినట్లయినా, నేను మాట్లాడే ఏ విషయం మీకు ఒక చిన్న పాయింట్ నచ్చినా సరే మన వీడియోని లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అంటే మీరు ఫాలో అవుతారు నాకు తెలుసు. ఇక నేను మా బ్రదర్ వాళ్ళది గృహప్రవేశం అన్నా కదండి, అది వేరే ఊరేం కాదు, విజయవాడలోనే, అంటే మన ఇంటికి దగ్గరలోనే. అక్కడి నుంచి మార్నింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయండి. అంటే టిఫిన్ చేయాలని కానీ లేదా వంట చేయాలి ఇలాంటి పనులు ఏమీ లేవు. కొద్దిగా ఇల్లు సర్దేసుకొని ఇల్లు ఊడ్చేసేసి రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఆ పనులు అయితే కనుక స్టార్ట్ చేశాను. నన్ను లాస్ట్ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్ అడిగారండి, మీ పిల్లలు ఫోన్లు చూస్తారా, ఫోన్లు చూడకుండా ఉండటానికి మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి, మాతో షేర్ చేసుకుంటారని అడిగారండి. పిల్లలు ఎవరైనా సరే ఫోన్లు చూస్తారండి, కానీ వాళ్ళు ఫోన్లు చూడకుండా ఉండడానికి మాత్రం నేను చిన్న చిన్న టిప్స్ కాదు, చిన్న చిన్న పద్ధతులను మాత్రం ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఒకటి, నాకు టీవీ చూసే అలవాటు కానీ సీరియల్స్ చూసే అలవాటు కానీ అస్సలు లేదండి. మూవీస్ కూడా ఎక్కువగా చూడను. అందుకని నేను అంటే మన ఇంట్లో అయితే కనుక కేబుల్ కనెక్షన్ లేదండి. పిల్లలతో నేను చెప్పాను, మీరు ఫోన్ను ముట్టుకోకుండా ఉంటే కనుక మీకు డైరెక్ట్గా నెట్ పెట్టిస్తాను. అప్పుడు మీరు మీకు కావాల్సిన యూట్యూబ్లో చూడవలసిన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చక్కగా టీవీలోనే చూసుకోవచ్చు అని చెప్పాను. అందుకని వాళ్ళు ఇంట్లో అయితే కనుక అసలు నన్ను ఫోన్ అడగరు. వాళ్ళకి కావాల్సిన ఏవైనా సరే డైరెక్ట్గా టీవీలోనే చూసుకుంటారు. దీనివల్ల పిల్లలకి ఫోన్ చూడాలనే ఒక చిన్న థాట్ ఉంటుంది చూసారా, అది మాత్రం రోజు రోజుకి తగ్గుతూనే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి, పిల్లలు వాళ్ళ ఒక్కళ్ళే హాల్లో ఉండి టీవీ పెట్టుకొని చూసేటప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారా, వాళ్ళు ఏ మూవీస్ చూస్తున్నారు, ఏ వీడియోస్ చూస్తున్నారు, యూట్యూబ్లో ఏం సెర్చ్ చేస్తున్నారు అని మాత్రం ఒక కంట మనం కనిపెడుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి, ఇప్పుడు ఈ పరిస్థితులు బట్టి, ఈ పిల్లల్ని బట్టి నేనైతే కనుక 100% వాళ్ళ ఒక్కళ్ళనే టీవీ చూడటానికి మాత్రం అస్సలు వదిలేను. నేను ఒకవైపు పని చేసుకుంటున్నా సరే వాళ్ళు చూసే ఏవైనా సరే ఏం చూస్తున్నారని మాత్రం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్, పిల్లలు మార్నింగ్ 7:30కి లేదా 8కి స్కూల్ స్టార్ట్ అయ్యారు అంటే ఈవినింగ్ వచ్చేప్పటికి 5:30 అవుతుంది. మళ్ళీ ట్యూషన్కి స్టార్ట్ అయ్యారంటే మళ్ళీ నైట్ వచ్చేప్పటికి 8:30 అవుతుంది. అంటే వాళ్ళతో స్పెండ్ చేసే టైము రోజుకి 2 అవర్స్ లేదా 3 అవర్స్ మాత్రమే ఉంటుందండి. ఈ 3 అవర్స్లో కూడా పిల్లల్ని ఫోన్ ఇవ్వకుండా మనం మెయింటైన్ చేయలేమా? చిన్న చిన్న పద్ధతులు పాటిస్తూ తప్పకుండా వాళ్ళని ఫోన్ ముట్టుకోకుండా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పిల్లలతో మనం 3 అవర్స్ కూడా రోజుకి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదండి. అందుకని వాళ్ళతో ఎక్కువగా వీలైనంత వరకు టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళు బయట ఏం జరుగుతున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ గురించి కానీ, వాళ్ళ చుట్టూ ఉండే జరిగే విషయాల గురించి కానీ ప్రతిరోజు మనం అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఏ చిన్న విషయం బయట జరిగినా సరే మనకి చెప్పే అలవాటు మాత్రం పిల్లలకి 100% అలవాటు చేయాలి. పిల్లలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా, ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు చేసినా సరే మనం పక్కకు తీసుకెళ్ళి వాళ్ళని చిన్నగా చెప్పటం కాదండి. నేనైతే కనుక అంటే వాళ్ళు ఎక్కడైతే పొరపాటు చేశారో, ఎక్కడైతే చిన్న చిన్న తప్పులు చేశారో, ఎవరినైతే ఒక మాట అన్నారో అక్కడే వాళ్ళ దగ్గరే నేను పనిష్ చేస్తానండి. రెండోసారి వాళ్ళు అలాంటి పని చేయాలన్నా సరే, ఏదైనా చిన్న పొరపాటు చేయాలన్నా సరే అందరి ముందు మనం పనిష్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఆ పని చేయకుండా ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఫీల్ అవుతారు, లేదా వాళ్ళ ముందు మనం అరిస్తే పేరెంట్స్గా మన పరువు పోతుంది అనుకుంటే కనుక రేపటి రోజున జరిగేవి ఏవైనా సరే, చిన్న చిన్న పొరపాట్లైనా పెద్ద పెద్ద పొరపాట్లైనా సరే పిల్లల కంటే ముందుగా మనమే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామండి.
అందుకని పిల్లలకి అందరి ముందు భయం చెప్పడమే కరెక్ట్. అదీ కాక మన ఫ్యామిలీస్‌లో వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని గట్టిగా అరిచినా లేదా ఒక దెబ్బ ఏసినా సరే మనం అంటే పేరెంట్స్ అస్సలు కల్పించుకోకూడదండి. మన అని అనుకుంటారు కాబట్టి మన పిల్లలకి వాళ్ళు భయం చెప్తారండి. అలా చెప్పినప్పుడు మన పిల్లల్ని కరెక్ట్ వేలో ఉంచుతున్నారు కదా అనుకొని ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్స్‌తో మనకి కొద్దిగా బాధ అనిపించినా సరే మనం ఏమీ మాట్లాడకుండా ఉండటమే కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేవి చాలా సింపుల్‌గా అనిపించొచ్చండి. కానీ ఈ అలవాట్లు మాత్రం పిల్లలకి 100% అలవాటు చేయండి. అదేంటి అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మాట వినమని, అంటే వాళ్ళ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ ఏదైనా చెప్తే ఆ పని చేయమని చెప్పి ఆ అలవాటు చేయండి. తర్వాత ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అన్నని చూస్తూ ఉండు లేదా తమ్ముడిని చూస్తూ ఉండు అని మాత్రం చెప్పండి. ముఖ్యంగా పిల్లలు మార్నింగే లేచి స్నానం చేసిన తర్వాత చక్కగా దేవుడు దండం పెట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం, ఎగ్జామ్స్ జరిగేటప్పుడు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవటం, అలానే వారానికి ఒకసారి మనం బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటాం కదా, ఆ ప్లేస్ గుడి అయితే చాలా బాగుంటుందండి. వారానికి ఒక్కసారైనా సరే పిల్లల్ని గుడికి తీసుకువెళ్ళటం, ఇలాంటి పనులు చేయటం వల్ల వాళ్ళ లైఫ్లో పెద్ద పెద్ద చేంజెస్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఇష్టపడే ప్లేసెస్‌కి తీసుకువెళ్ళినా సరే మిస్ కాకుండా వారానికి ఒక్కసారైనా సరే పిల్లల్ని చక్కగా గుడికి తీసుకెళ్తూ ఉండండి. తర్వాత అంటే నేను మీకు చెప్పినవన్నీ నేనైతే గనక ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనుకోవటం కంటే కూడా నేను వాళ్ళకి ఎంతవరకు నేర్పుతున్నానని మాత్రమే నేను ఆలోచిస్తాను. తర్వాత నాకు ఒక చిన్న అంటే మీరేమైనా చెప్పగలరా ఈ విషయం గురించి? పిల్లలు నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ, బాబాయ్ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఫోన్లు చూస్తూ ఉంటారు. మనం చెప్పినా అస్సలు వినరు. దీని గురించి మీకేమైనా టిప్స్ తెలిస్తే గనక నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. తర్వాత మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే, మన బిహేవియర్ ఎలా ఉండాలి అనేది మాత్రం నేను చెప్తానండి. అంటే నేను ఎలా ఉంటానో అది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ టైంకి వచ్చారు మన ఫంక్షన్‌కి వాళ్ళు ఎలా పిలిచారు అని మాత్రం అసలు ఆలోచించుకోవద్దండి. అసలు పిలుపు అనేది వస్తే కనుక కంపల్సరీగా ఫంక్షన్‌కి మాత్రం అటెండ్ అవ్వాలండి. వాళ్ళు మన ఫంక్షన్‌కి ఏ టైంకి వచ్చినా సరే ఆ చిన్న విషయాన్ని పక్కన పెట్టేసి మనం కరెక్ట్ టైంకి వెళ్ళాము అంటే వాళ్ళు నెక్స్ట్ టైం మనకి ఇచ్చే వాల్యూ అంతా ఇంత ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు పిలిచినప్పుడే స్టేజ్ మీదకి వెళ్దాం. వాళ్ళు పిలిచినప్పుడే అక్షింతలు వేద్దాం. వాళ్ళు పిలిచినప్పుడే ఫొటోస్ తీద్దాం. వాళ్ళు పలకరిస్తేనే మనం పలకరించాలి. వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడిద్దాం. ఇవి మాత్రం అస్సలు మైండ్‌లో పెట్టుకోకూడదండి. మనం చక్కగా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఈ పనులు మొత్తం మనంతట మనమే చేస్తే ఎదుటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. తర్వాత ఇక భోజనాలకు వచ్చినప్పుడు చక్కగా మనం కడుపు నిండా భోంచేసి వచ్చేటప్పుడు మాత్రం ఆ క్యాటరింగ్ వాళ్ళకి కానీ లేదా మనల్ని భోజనాలకు పిలిచిన వాళ్ళని కానీ లేదా ఫంక్షన్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా భోజనాలు చాలా బాగున్నాయి అని చెప్తాను చూసారా, ఆ టైంలో వాళ్ళకి మనం చెప్పే ఈ చిన్న మాట చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అలా మాత్రం 100% వాళ్ళకి చెప్పి వస్తే బాగుంటుంది. తర్వాత ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఏవైనా చిన్న చిన్న వస్తువులు సర్దాలన్నా, చిన్న చిన్న పనులు ఉన్నా సరే అవి అంటే ఆ పనుల్లో వాళ్ళకి హెల్ప్ చేసి వస్తే చాలా బాగుంటుంది. అంటే ఆడవాళ్ళం మనం చేసే పనులు ఏమీ ఉండవనుకోండి, ఇంట్లో మగవాళ్ళైనా సరే కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేసి వస్తే మాత్రం బాగుంటుంది. మన అనుకున్న ఫంక్షన్స్లో మాత్రం ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవన్నీ నాకెలా తెలుసు అంటే, వీటిలో ఉన్న మంచిని నేను ఫేస్ చేశాను నా ఫంక్షన్స్‌లో. వీటిలో ఉన్న చెడుని నేను ఫేస్ చేశాను కాబట్టి, నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు అడిగారండి, అక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మూడో వ్యక్తి వచ్చి కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి వీళ్ళ రిలేషన్ గురించి మీకేమైనా తెలిసే చెప్పండి అన్నారు. కానీ దీని గురించి మాట్లాడదాము అంటే కనుక ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే విషయాల గురించి మాట్లాడితే కనుక అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఏ రిలేషన్ మధ్య జరిగే విషయాలైనా సరే, చిన్న చిన్న పొరపాట్లైనా చిన్న చిన్న తప్పులైనా సరే అందరూ తెలుసుకోవచ్చు, తెలియొచ్చు కూడా. కానీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే విషయాలు మాత్రం అందరికీ బయటికి తెలియవండి, వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. అందుకని వాళ్ళకు వచ్చిన సమస్యలని వాళ్ళే చక్కగా సాల్వ్ చేసుకుంటే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు తప్పు చేశారు అంటే అందరి ముందు అరవాలి లేదా అందరి ముందు పనిష్ చేయాలని చెప్పా చూసారా, అది పిల్లల వరకు మాత్రమే అండి. వైఫ్ ఏదన్నా చిన్న పొరపాటు చేసినా సరే లేదా హస్బెండ్ ఏదైనా సరే చిన్న తప్పు చేసినా సరే అది 4 గోడల మధ్య ఉండి వాళ్ళు మాత్రమే పరిష్కరించుకోవాలి. అది బయటికి వచ్చి మూడో వ్యక్తికి చెప్పారు అంటే కనుక అక్కడ ఫస్ట్
చిన్నపోయేది, ఫస్ట్ చులకనయ్యేది తప్పు చేసిన భర్తో భార్యో కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ భార్య తప్పు చేస్తే అక్కడ పరువు పోయేది భర్తదే, లేదా భర్త ఏదైనా చిన్న తప్పు చేస్తే అక్కడ పరువు పోయేది భార్యదే. పలానా వాళ్ళ హస్బెండ్ లేదా పలానా వాళ్ళ వైఫ్ అని మాత్రమే చెప్తారు, కానీ తప్పు చేసిన వ్యక్తి పేరు ఒక్కటే మాత్రం ఎప్పుడూ చెప్పరండి. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్లో ఏ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సరే వాళ్ళు మాత్రమే పరిష్కరించుకోవాలి, వాళ్ళు మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలి. దీంట్లో మూడో వ్యక్తితో చెప్పడం కానీ మూడో వ్యక్తిని తన ఫ్యామిలీలోకి తీసుకురావటం కానీ కరెక్ట్ కాదు. మన అనుకునే మనుషులు మన కోసం ఎంతమంది ఉన్నా సరే భార్య చూపించే ఆప్యాయత ముందు, భర్త ఇచ్చే భరోసా ముందు, అంటే వీళ్ళు ఎవ్వరూ అలాంటి భరోసా కానీ అలాంటి ఆప్యాయతను మాత్రం ఇవ్వలేరండి. మరి అలాంటి బాధ్యత కోసం, అలాంటి భరోసా కోసం, అలాంటి ప్రేమ కోసం మనం కొద్దిగా అడ్జస్ట్ అయిపోతే తప్పేమీ లేదండి అన్నట్టు ఇక్కడ ఒక చిన్న మాట. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడైతే కనుక నేను ఇక ఫంక్షన్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఈ లోపల ఇక్కడ అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వీడియో కూడా షూట్ చేసుకొని బయలుదేరదాము అని చెప్పేసి ఇక్కడైతే కనుక కూర్చొని ఇదే టాపిక్ మళ్ళీ మీతో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పుడు తప్పులనేవి భార్యలే చేస్తారా, లేదా ఎప్పుడు తప్పులనేవి భర్తలే చేస్తారా? ఎప్పుడు అడ్జస్ట్ నేనే అవ్వాలా అనుకోకుండా ఎవరి దూరంలో వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ అయిపోదాం. అంటే మన దగ్గర మనం మాత్రమే తగ్గుతున్నాం, అంటే మన ఫ్యామిలీ కోసం. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న పొరపాట్లు కానీ, చిన్న చిన్న గొడవలు కానీ, లేదా చిన్న చిన్న టాపిక్స్ వచ్చినప్పుడు పిల్లల మధ్య అస్సలు, అంటే పిల్లల దగ్గర అస్సలు డిస్కస్ చేయకూడదండి. అంటే వాళ్ళ దగ్గర ఈ టాపిక్స్ని కంటిన్యూ చేయకూడదు. వాళ్ళు ఆ టైంలో మనకి చెప్పుకోలేరు, కానీ చాలా బాధపడతారండి. అంటే అమ్మ నాన్న ఒక చిన్న మాట అనుకున్నా సరే ఫస్ట్ ఫీల్ అయ్యేది, ఫస్ట్ బాధపడేది పిల్లలేనండి. ఆ బాధ మాత్రం అస్సలు పిల్లలకు మాత్రం ఇవ్వద్దు. ఈ బిజీ లైఫ్లో పిల్లలతోనే కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక 2 అవర్స్ కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అందుకని మార్నింగ్ లెగ్గంగానే ప్రేమగా ఒక 2 మాటలు, ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆప్యాయతగా ఒక పలకరింపు, ఎవరు ఎక్కడున్నా సరే తను ఉంది లేదా తను ఉన్నారు కదా అనే ఒక భరోసా ఉంటుంది చూసారా, అవి కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మన క్రియేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ కంటే కూడా వాళ్ళ పిల్లల లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ వర్డ్ చెప్పైనా, ఎంత డిస్కషన్ జరిగినా లేదా చిన్న చిన్న గొడవలు పడినా సరే అవి అయిపోయిన తర్వాత భోంచేసావా లేదా భోంచేస్తారా అనే ఒక చిన్న మాట అడ్జస్ట్ అయిపోయి అడుగుతాను చూసారా, అక్కడతో ఆ గొడవ అనేది అయిపోతుందండి. జరిగే డిస్కషన్లో ఎవరి పొరపాటు ఉన్నా సరే మనం మాత్రం వాళ్ళు మనకి ఎప్పుడైనా సరే మంచి చేసి ఉంటే కనుక ఆ మంచిని గుర్తు చేసుకుంటూ వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్తూ, మనం ఏదైనా సరే బ్యాడ్గా బిహేవ్ చేస్తే కనుక దానిని గుర్తు చేసుకుంటూ ఒక వాళ్ళకి సారీ చెప్పడం, అంటే సారీ థ్యాంక్స్ రెండు ఒక్కసారే చెప్పి చూడండి, అవతల మనిషి ఎంత రియాక్ట్ అవుతారో, మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి అంటే ఈ ఫీలింగ్ అనేది అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఇలా చేయడం వల్ల ఇంకెప్పుడు డిస్కషన్స్ అనేవి మాత్రం రావు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వచ్చినా సరే ఎదుటి మనిషి మాత్రం రెండోసారి ఇవి మన నుంచి ఎక్స్పెక్ట్ చేయరండి. 100% ఎదుటి వాళ్ళే చక్కగా అడ్జస్ట్ అయిపోతారు. ఇవి మాత్రం నా లైఫ్లో నేను చూసినవి, నా లైఫ్లో నేను ఫాలో అయ్యే విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి, ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఒక చిన్న మాట, ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని అనవసరంగా ఒక మాట అన్నారు అంటే మనం అక్కడికక్కడే సమాధానం చెప్పేయచ్చండి. అలా సమాధానం చెప్పలేక వాళ్ళ మాట అనే మాటను మనం తీసుకోలేక మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ అలా బాధపడకుండా మనం ఊరుకున్నా సరే మనల్ని అనవసరంగా ఒక మాట అన్నా, మనల్ని అనవసరంగా ఏదైనా చెడుగా చూపించినా సరే మనం మంచితనం మీద ఆ మాటను పట్టించుకున్నట్టుగా వదిలేయచ్చు. కానీ దేవుడు, కాలం వీళ్ళిద్దరు మాత్రం ఆ మాటను చాలా సీరియస్గా తీసుకుంటారండి. చాలా చక్కటి సమాధానం మాత్రం వాళ్ళకి చెప్తారు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చిన లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మరో మంచి వీడియోతో రేపు బుధవారం 9 o'clockకి కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.